హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ బీచ్ ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ల్లో కల్లా 3వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఈ బీచ్ చాలా విస్తీర్ణకరంగా ఉంది ఫ్రెండ్స్. దాదాపుగా రోడ్డు మార్గం నుంచి సముద్ర మార్గంలోకి చెక్కల బ్రిడ్జ్ అనేది వేశారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ దాదాపు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా దూరం నడిచిన తరగట్లేదు ఈ బ్రిడ్జ్ అనేది. ఇది మీ బీచ్ కన్నా ఎడారి అంటే బాగుంటుందేమో. ఇక్కడ ఎడారి వాతావరణం అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ పరిశ్రమలు ఎంత నీట్ గా ఉన్నాం కూడా కారణం ఒకటి ఉంది. ఎప్పుడు ట్రాక్టర్లు అనేవి తిరుగుతున్నాయి ఇక్కడ చెత్తను క్లీన్ చేయడం కోసం. ఈ చెక్కల బ్రిడ్జ్ అనేది లేకుండా ఉంటే టూరిస్టులు అనేది సముద్రం ఒడ్డుకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. ఒకవేళ వెళ్ళినా సరే రిటర్న్ అయితే రాలేరు, ఎందుకంటే అంత ఎడారి కింద ఉంది ఇసుక. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక 10 నిమిషాలు నడిచేసరికి ఆవేశం అనేది వస్తుంది. ఎలాగోట్లా సముద్రం ఒడ్డుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. సముద్రం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా విస్తీర్ణత ఎక్కువ ఫ్రెండ్స్. ఇది మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళడం వల్ల జనాలు ఎవరో లేరు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఖాళీ అయితే ఉంది, ఎవరో లేరు. ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. ఈ బీచ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బీచ్ అయితే బాగుంది, కానీ మనకి వీడియో తీసిన వాళ్ళు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. అందుకనే వీడియో ఏదో అలాగే తీసేసాను. మీరు వీడియో చూసేటప్పుడు కొంచెం స్క్రీన్ని రొటేట్ చేసి చూడండి ఫ్రెండ్స్, బాగా కనిపిస్తుంది. ఈ బీచ్ తడి ఇసుకతో చాలా టవర్ లాగా కడతారు ఫ్రెండ్స్. చాలా మంది చూసాను వీడియోస్. నేను అలా కడదామని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఏదో చిన్న చిన్న 2 వచ్చేసరికి అలలు వచ్చి మొత్తం డ్యామేజ్ చేస్తాయి. మా కాకినాడ బీచ్కి చాలా సార్లు వెళ్ళాం కానీ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇలాగ ఒంటరిగా చేయలేదు ఫ్రెండ్స్ స్థానం. అదొకటే బాధ కింద ఉంది. ఎప్పుడైనా సరే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తాం బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా దూరం వెళ్ళినా సరే అది లోతు అనేది లేదు ఫ్రెండ్స్. మన కాకినాడ బీచ్ అయితే అంత దూరం వెళ్ళడానికి ఉండదు. నాకు ఈ బీచ్లో 1 రూపీ కాయిన్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఆ కాయిన్ చూసారా ఎలాగుందో, దానికి మట్టి అనేది పట్టేసింది. ఆ మట్టిని ఎంత గట్టిగా లాగినా సరే రావట్లేదు ఫ్రెండ్స్. ఆ మట్టి ఆ కాయిన్ అనేది తినేసింది. ఇంటికి వచ్చేసరికి కాయిన్ అనేది కన్నం పడిపోయింది. ఈ బీచ్కి లోకల్లో అనుకుంటాం ఫ్రెండ్స్ ఇల్లు. ఇక్కడికి వచ్చి సముద్రానికి అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇలాగ చాలా మందిని అయితే చూసాను ఫ్రెండ్స్. నేను పట్టుకొచ్చి సముద్రం వదిలేసి దండం పెట్టుకుని వెళ్తున్నారు. కొద్దిసేపు అటు ఇటు తిరిగితే నాకు చేప అనేది తగిలింది ఫ్రెండ్స్. అది చావు బతుకులమయంగా ఉంది, ఆల్మోస్ట్ చనిపోయింది అనుకోండి. ఈ చేపను మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న సముద్రంలో ఉన్న గొల్ల ఫ్రెండ్స్ ఇది. అది ప్రాణాలతో ఉంది, బీచ్ లో దొరికింది నాకు. అది ఎలా మెదులుతుందో చూడండి ఫ్రెండ్స్.
ఈ బీచ్కి జనాలు రావడానికి టైం అవుతున్నట్టుంది, అందుకనే బాబాయ్ ఇప్పుడే గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఎంత బాబాయ్ గుర్రం ఎక్కడికని చెప్పేసి అడిగితే ఒక్క రౌండ్కి వచ్చి 200 రూపాయలు చెప్పాడు. బాబాయ్ చవకేం లేదా, మనకి తగ్గదేం లేదంటే తగ్గదన్నాడు. బోని బేరం ఎంతకంది ఇదిగా ఎక్కువ అన్నాడు. గుర్రం అయితే ఎక్కేసాను కానీ ఫ్రెండ్స్, వీడియో తీయమని ఇచ్చిన వాళ్ళు అయితే వీడియో తీయలేదు, పట్టుకుని చూస్తున్నారంట క్లిక్ చేయకుండా. రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొబైల్ చూస్తే వీడియో అనేది లోడ్ అవ్వలేదు. బాబాయ్ నేను వీడియో కోసమే గుర్రం ఎక్కాను, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి అంటే బాబాయ్ కూర్చున్న రౌండ్ అయితే వేసుకోమని చెప్పాడు. అప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కాను ఫ్రెండ్స్ గుర్రం అనేది. మా ఫ్రెండ్స్ కూడా ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఏది ఏమైనా చెన్నై బీచ్లో ఎంజాయ్ అయితే మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్. మీలో ఈ చెన్నై బీచ్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్ సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చాడు కదని చెప్పేసి అడిగిన 200 ఇచ్చేసి 2 ఫోటోలు అయితే దిగి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను, మీ ఆర్కే. బాయ్.